To Maha News Bulletin ముందుగా హెడ్లైన్స్. ఫోన్ టాపింగ్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు. రేపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో కేసీఆర్ కు నోటీసులు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. పెద్దపల్లిలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో దూకుడు పెంచిన పోలీసులు తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మార్చి 10న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఇక ఇప్పటి వరకు ఈ కేసులో 4గురిని అరెస్ట్ చేశారు. మరొక 6గురిని నిందితులుగా చేర్చారు. తాజాగా కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్ లో ఈ విషయాలను పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో దూకుడు పెంచిన పోలీసులు తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మార్చి 10న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఇక ఇప్పటి వరకు ఈ కేసులో 4గురిని అరెస్ట్ చేశారు. మరొక 6గురిని నిందితులుగా చేర్చారు. తాజాగా కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్ లో ఈ విషయాలను పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఫోన్ ట్యాపింగ్ లో ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి పోలీసులు కొంత కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అందులోనే పొందుపరచాలని చెప్పవచ్చు. మార్చి 10వ తేదీన ఫోన్ ట్యాపింగ్ కేసు పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి అధికారులు ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పూర్తిగా కూడా ఫోన్ ట్యాపింగ్ ఏదైతుందో ఆ ఫోన్ ట్యాపింగ్ లో 4గురు కాదు 6 మంది పోలీస్ అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. అసలు ఎవరు 6 మంది అధికారులు ఎవరు 6 మంది అధికారులు చేసినటువంటి వ్యవహారం అంటే అనే దాని మీద ప్రస్తుతం విచారణ జరపబోతున్నారు. అయితే ప్రధానంగా బెయిల్ పిటిషన్ దాఖలు చేసినటువంటి మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు అదేవిధంగా తిరుపతన వీళ్ళిద్దరు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు ఆ బెయిల్ పిటిషన్ సంబంధించి జరిగినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో ఈ వాదనలోనే ఈ కీలకమైనటువంటి అంశాలు వచ్చాయి. 4గురు కాదు మొత్తం 6 మందిని నిందితులుగా ఫోన్ ట్యాపింగ్ కేసులో చేశామని చెప్పడంతో పాటు రాజకీయ దురుద్దేశంతోనే తమను అరెస్ట్ చేశారంటూ కూడా నిందితులు ఒకవైపు వాదిస్తూ ఉంటే అదేవిధంగా కేసు సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదు కాబట్టి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసినటువంటి పిటిషన్ తరఫున వాదనలు అయితే దాఖలు చేశారు. అయితే ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సింది చాలా ఉందని కాబట్టి బెయిల్ మంజూరు చేయవద్దు అంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూషన్ పీపీ తన వాదనలు అయితే వినిపించారు. ఇరువురి వాదనలు విన్నటువంటి ధర్మాసనము తీర్పును రేపు ప్రకటిస్తామనేది చెప్పారు. అంటే ఇక్కడ తీర్పుకు సంబంధించి ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి మాజీ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా దాఖలు చేసినటువంటి పిటిషన్ అదేవిధంగా పోలీస్ తరఫున ఉన్నటువంటి వాదనలు ఈ 2 వాదనలు విన్నటువంటి ధర్మాసనం తీర్పునైతే రేపు ప్రకటిస్తామని చెప్పిన నేపథ్యంలో ఏం జరగబోతుందో థ్యాంక్ యూ మధు.